సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి మనందరం కూడా ఆలకిందాం. దేవుడు తన కార్యాలు ప్రభు జరిగించాలి. ఇది ఆఖరి సాయంత్రం కూడిక. ఆమేన్. ఉదయకాలంతో మనకి ముగించబడింది ఇంకా కనుక సాయంత్రం వేళ అందరూ కూడా చక్కగా దేవుని మాటలు ఆలకించండి. దైవజనులకు నీ సమయం ఇస్తున్నాను. ఆ దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనులు మోదెస్ పాస్టర్ మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యం చెప్తానికి ఆహ్వానిస్తుండగా అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ వారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. అలాగే దైవజనులు పాస్టర్ జోషి గారికి అలాగే పాస్టర్ గారికి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చాలా దినాల తర్వాత మంతిని సంఘాన్ని చూడటానికి మీ సంఘం కొరకు ఈ బ్రాంచ్ కొరకు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు ఈ సంవత్సరం గొప్ప విడుదల మీకు కలగజేయబోను గాక. హల్లెలూయా. ఈ ఈ ఈ సంఘం ఇంత మాత్రమే కాదు, దేవుడు దీన్ని పదంతలుగా బ్లెస్ చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మంత్నిలోనే ఈ గ్లోరియస్ బ్రాంచిని ఒక మహిమ కలిగిన పరిచర్యగా దేవుడు విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. ఆత్మలు విస్తారముగా నలుమూలల నుంచి దేవుడు మన మహిమ కలిగిన పరిచర్యలోనికి పట్టబడునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు చక్కగా ముందున్న వారు చెప్తున్నారు, వెనకాల ఉన్న వాళ్ళు ధ్యానాలు చేస్తున్నారు. చక్కగా దైవజనులు చెప్తున్నప్పుడు మీరు ఏకీభించాల్సిందిగా నేను కోరుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికైనా నిద్రమొత్తు కానీ అనాలోచన కానీ ఉంటే దాన్ని తుడిచివేసుకోండి. దేవుడు కొద్ది నిమిషాలు మీతో మాట్లాడబోతున్నాడు. అద్భుత రీతిగా ఆయన సన్నిధిలో నుండి దేవుడు మీకు సిద్ధపరిచిన వర్తమానాన్ని దేవుడు మీతో అద్భుతంగా ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ అందరి హృదయాలు అద్భుతంగా మంచి మనసుతో మీరు దాన్ని స్వీకరించగలిగితే మీ హృదయాల్లో దేవుని వాక్యం సంచరించబోతుంది. హల్లెలూయా. కనుక ఎవరికి మత్తు అనాలోచన ఏంది, ఈ బాధ ఏంది, రాకపోతే ఒక బాధ, వస్తే ఒక బాధ అన్నట్లుగా తలనొప్పిగా కూర్చోకూడదు. అలా కూర్చుంటే దుష్టుడు మీ వెనకాలే ఉండి మిమ్మల్ని ఆవరిస్తాడు. కనుక మీరు వినవలసిన మాటలు మనిషిని కాదు, దేవుని మాటలై ఉన్నాయి. ఈ ఈ ఈ ఉపదేశాలు, ఈ ఆరాధనలు, ఈ క్రమాలు, ఈ పరిచర్య చాలామందికి తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ సంఘాన్ని దేవుడు కట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మహిమ కలిగిన రాకడ కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని దేవుడు మిమ్మల్ని మహిమ కలిగిన ఈ పరిచర్యలో నిలబెట్టాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, అల్పుణ్ణ అయోగ్యుని కేవలం నీ కృపచేత మాత్రం నిలబడుతుండగా రాజా మీరే ప్రసంగం చేయి. మీరు మాట్లాడండి. నా నోటి నిండా నీ వాక్కులు ఉంచండి. మీ స్వరాన్ని వినిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి మా గట్టిగా చదవండి.
చాలు. కింద కూడా చదవమ్మా ఒక వచ్చిన. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన సత్యాన్ని సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దైవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఏం కలిగి ఉన్నాడంట? దైవాశక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అయితే సంగమా, మిమ్మల్ని ఏం చేశానంటే, ఒక్కడే అయిన క్రీస్తుకి మిమ్మల్ని నేను ప్రదానం చేసి తిని. దేవునికి మనల్ని అపోస్తులైన పౌలు చెప్తున్న మాట, మీ ఎడల నేను ఎలాగా ఆశ, లేకపోతే మీ ఎడల నేను ఎలాగా నా భావాలని, మీ ఎడల నేను ఎలాగా నా వాంఛ, నా కోరిక, నా తపన ఏంటంటే, మిమ్మల్ని క్రీస్తుతో కూడా ప్రదానం చేసి తిని. ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా మీకేం చేశాడంట? ప్రధానం. ఎవరితో చేశాడంట? క్రీస్తుతో, యేసయ్యతో మిమ్మల్ని నేను ప్రదానం చేసి తిని. కాబట్టి ప్రదానం చేయబడిన కన్యక, ప్రదానం చేయబడిన సంఘం ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే, పరిశుద్ధతలో నిలబడి ఉండాలి, పవిత్రతలో నిలబడి ఉండాలి. ఎవరూ మోసపోకూడదు, ఏ వ్యక్తి అపవిత్రపరచబడకూడదు, ఏ వ్యక్తి లోకంలో కలిసిపోకూడదు, ఎవరు కూడా లోకానుసారంగా జీవించకూడదు. నాకు భయమేస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. హలో స్పీకర్ కూర్చో. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎందుకు భయమేస్తుందని అంటున్నాడు పౌలు గారు. సంఘం ఎక్కడైనా పాడైపోతుందేమో, ఎక్కడైనా లోకంలో కలిసిపోద్దేమో, సంఘం ఎక్కడైనా అపవిత్రమైన ఆ కార్యాలకి పాలు పొంది దేవుని పరిశుద్ధతలో నుండి, దేవుని నీతిలో నుండి, దేవుని న్యాయ విధుల్లో నుండి సంఘం లోకంలో కలిసిపోద్దేమోనని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. నాకు భయమేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు చక్కగా మనసు పెట్టి మీ హృదయాలను దేవుని వైపు త్రిప్పుకొని చక్కగా అమూల్యమైన మాటలు వినవలసిందిగా మరోసారి మనవి చేస్తున్నాను. దయచేసి ఎవ్వరూ కూడా అటు ఇటు తిరగొద్దు, గలిబిలి చేయొద్దు. మీకు ఎవరైనా కేసీఆర్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ మీకు ఫోన్లు చేస్తాననుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకొని రావచ్చు. ఎవరైనా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి అన్న లేకపోతే మీకు ఫోన్ చేస్తానంటే బయటికి వెళ్ళి మాట్లాడుకొని రాండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువారు ఎవరు చేయకపోతే మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మిమ్మల్ని చూస్తున్నా నాకు భయం వేస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తున్నా భయం వేస్తుంది అంటే, ఎవరైతే క్రీస్తుకి ప్రదానం చేయబడి ఉంటారో వారు ఎలాగుంటారో తెలుసా? దైవ ఆసక్తితో ఉంటారు. ఏ ఆసక్తితో ఉంటారు? దేవునికి ప్రదానం చేయబడిన సంఘం, దేవునికి ప్రదానం చేయబడిన కన్యక ఎలాగ ఉంటుందో తెలుసా? సంఘములో ఆసక్తితో ఉంటుంది. ఆత్మీయ ఆకలితో, దాహంతో, తృష్ణతో, దేవుణ్ణి కలుసుకోవాలన్న వాంఛతో, దేవునితో ఉండాలన్న తపనతో ఎప్పుడు మెలకు కలిగి అనుదినం ఎదురు చూపులతో, అనుదినం దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఒక అద్భుతమైన ఆశని వ్యక్తపరిచిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ లేనివాడు దేవుని కొరకు నిలబడలేడు. ఎప్పటికీ ఆశ లేనివాడు క్రీస్తులో నిలబడలేడు. ఆశ కలిగిన వాడు ఎన్ని పరిస్థితుల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ నిందలోనైనా, ఏ అవమానంలోనైనా, ఏ ఉపద్రవంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా ప్రభు కొరకు నేను ఎదురు చూడాలి అన్న ఆశ వారి గుండెల్లో రగులుతుంటూ చూడండి, వారు ప్రభు కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి ఆశ చల్లారిపోతుంది. దైవికమైన ఆశలు లేవు, దైవికమైన కోరికలు లేవు, దైవికమైన వాంఛ లేదు, దైవికమైన దాహము లేదు. ఎందుకంటే ఈ లోక భారాలు ఎక్కువైపోయినాయి.
ఈ లోకంలో ఉన్న ఆశలు ఎక్కువైపోయినాయి, ఈ లోకంలో ఉన్న పనులు ఎక్కువైపోయినాయి, ఈ లోకంలో ఉన్న వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, ఈ లోకంలో ఉన్న కుటుంబం ఎక్కువైపోయింది. ఇలాంటి భారాలతో దేవుని దగ్గర ఆశ వ్యక్తపరచుకోకుండా ఆశలు చల్లారిపోతున్నాయి. చాలామంది చెప్తారు, మొదట్లో నేను చాలా బాగున్నానండి, నేను రక్షించబడిన కొత్తలో నా ప్రభువుకి నేను చాలా సమీపముగా ఉన్నాను, నేను రక్షించబడిన కొత్తలో వారానికి 3 సార్లు చర్చికి వచ్చేవాడిని, నేను రక్షించబడిన కొత్తలో వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉండేదాన్ని, నేను రక్షించబడిన కొత్తలో ప్రతిరోజు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశతో ఉండేదాన్ని. మరి ఇప్పుడేం జరిగింది? కరోనా వచ్చిందా? దేవుని స్తోత్రం కలుగును గాక. నేను రక్షించబడిన కొత్తలో అని చెప్తున్నావే, అప్పుడున్న ఆశ ఇప్పుడు లేదా? అప్పుడున్న దాహం ఇప్పుడు లేదా? అప్పుడున్న ఆత్మీయ ఆకలి ఇప్పుడు లేదంటే చల్లారిపోయింది. చాలామందిలో ఏమైపోయింది? కొంతమంది పరిస్థితులను చూసినప్పుడు, కొంతమందిని చూసినప్పుడు అందరు ఎలాగేలే, వాళ్ళు ఎలాగేలే, వీళ్ళు ఎలాగేలే అని ఏమైపోయింది? వాళ్ళు నరకానికి వెళ్తారని నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళవు కదా, వెళ్ళరు కదా. మనుషులను చూడొద్దు ఎప్పుడు కూడా. ఇదిగో సాక్షాత్ యేసుక్రీస్తు ఇందులో రాయబడిన మాటలను మీరు గైకొని ఆకలితో ఉంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. మనుషుల్ని ఎప్పుడు చూడొద్దు. మనుషులను చూస్తే ఏదో ఒక లోపం కనపడిద్ది, ఏదో బలహీనత కనపడిద్ది, ఏదో కొరత కనపడిద్ది, ఏదో సంథింగ్ కనపడిద్ది. అందుకని మనుషులను చూడొద్దు, ఎప్పుడు ప్రభువు ముఖాన్ని చూసి నువ్వు పరుగులెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు ఎప్పుడు చూడొద్దు, మనుషులను చూసి భక్తి నేర్చుకోవద్దు, మనుషులను చూసి ఆత్మీయతలో పరుగులెత్తొద్దు. మనుష్యుడు నీలాంటి మనుషుడే కాబట్టి మనుషులు ఒక్కోసారి మంచిగా ఉంటారు, ఒక్కోసారి ఎటైనా ఉంటారు. కాబట్టి మనుషులను మీరు లక్ష్య పెట్టొద్దు, మనుషుల వైపు మీరు మీ గురి పెట్టొద్దు. దేవుని వైపు మీ గురి ఉండాలి, దేవుని వైపు మీ వాంఛ ఉండాలి. పౌలు అదే చెప్తున్నాడు. ఎవరైనా అవ్వని కుయుక్తి చేత మోసపరిచినట్లుగా మిమ్మల్ని ఎవరైనా మోసపరుస్తారేమో, మిమ్మల్ని ఎవరైనా తప్పుదోవన పట్టిస్తారేమో, మిమ్మల్ని ఎవరైనా లోకంలో తీసుకెళ్ళిపోతారేమో, నాకు భయమేస్తుంది. అందుకనే మీరు ఎవరిని మనుషుల్ని లక్ష్య పెట్టొద్దు, ఎవరిని కూడా మీ హృదయాలలోకి తీసుకోవద్దు. దేవుని వాక్యమే నీ గుండెల్లో నివాసం చేయాలి. ఆయన వాంఛ నీ హృదయంలో ఎప్పుడు అలాగా మెలకుతో ఉండేటట్టుగా ఒక అద్భుతమైన దర్శనం నీ గుండెల్లో రేగబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషుల వైపు చూస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నువ్వు అపవిత్రమైపోతావు. హలో, ఇటు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బెదర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఆ అన్న ఇట్లా, ఈ అక్క ఇట్లా, ఈ ముచ్చట్లొద్దు మనకి. ఇలాగ మాట్లాడుకుంటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. ఎవరు కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లరు, ఎవరు కూడా నువ్వు పరలోకంలో కూర్చుండబెట్టరు, ఎవరు కూడా దేవునితో నీకు నివాసం సిద్ధపరచరు, ఎవరు నీకు వెలుగై లేరు. నీకు వెలుగై ఉన్నవాడు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడు, నిన్ను ఆయన పక్కన కూర్చోబెట్టగలిగిన వాడు, నీకు ఒక స్థలాన్ని సిద్ధపరచగలిగిన వాడు, నిన్ను మహిమలో ఉంచగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన చూడు, మనుషుల్ని కాదు. ఎవరిని చూడాలి అన్న? వెనకాల ఉన్న వాళ్ళని కాదు, నన్ను చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మనుషులను చూసావా, నీ ఆత్మీయ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు మనుషులను చూసావా, నీకున్న ఆత్మీయ ఆకలి, దాహం లేదా ఆత్మ సంబంధమైన వాంఛ చల్లారిపోద్ది. అందుకని మనుషులను చూసి భక్తి చేయొద్దు, దేవుణ్ణి చూసి భక్తి చేయాలి. ఎవరిని చూసి భక్తి చేయాలి చెప్పండి? ఎవరిని చూసి చేయాలి? దేవుణ్ణి చూసి చేసావనుకో, మనుషులను పట్టించుకుంటారా?
పట్టించుకోరు. అందుకని ఎప్పుడు ఏం చేయాలో తెలుసా, యేసుని చూస్తూ. అందుకే పౌలు అన్నాడు, నేను వెనకున్నవి మరిచాను, ముందున్న వాటి కొరకు వేగరముగా పరిగెడుతున్నాను, నా గురి, నా లక్ష్యం, నా దర్శనం నా ప్రభువుని చేరుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నీకు ఉండవలసిన దైవికమైన ఆసక్తి ఉండాలి. ఏ ఆసక్తి ఉండాలి? దైవికమైన ఆసక్తి ఉండాలి. దైవికమైన ఆసక్తి నీ గుండెల్లో లేకపోయిందనుకో, దైవికమైన వాంఛ నీ భక్తిలో లేకపోయిందనుకో, నువ్వు చల్లారిపోతావు. ఏమైపోతారు? కొంతమంది కుటుంబాల్లో భక్తి చల్లారిపోతాయి, పిల్లల్లో దెయ్యాలు దొరుకుతాయి, తల్లిదండ్రులు దెయ్యాలు దొరుకుతాయి, ఆ కుటుంబం అంతా కూడా దెయ్యాల కుటుంబం అయిపోతాయి. పేరుకు క్రైస్తవులు, కానీ ఇంట్లో మాత్రం దెయ్యాలు నివాసం చేస్తున్నాయి. ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఒకరికొకరికి మాటలు ఉండవు. ఆ ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు, కొట్లాట్లు, దెబ్బలు. అర్థమవుతుందా? ఆ ఇల్లు అదొక గందరగోళంగా మార్చబడింది. ఎందుకు అలా మార్చబడింది ప్రియులారా అంటే, వీరిలో భక్తి కలిగిన ఆత్మ లేదు, వీళ్ళు చల్లారిపోయారు. దేవుని భయం కలిగిన కుటుంబం అయితే, దేవుని యందు ఆసక్తి కలిగిన కుటుంబం అయితే అన్నీ ఓర్చుకుంటూ, అన్నీ సహిస్తూ, అన్నీ కూడా గుండెల్లో పెట్టుకొని ప్రభువునే వెంబడించేవారుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్రా నన్నే మాట అంటావా? ఏమంటుంది భర్తతో? ఏమ్రా నన్నే అంటావా? భర్తనే అంటుంది, ఏమ్రా నన్నే అంటావా? మంచివాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అంటది భర్త. ఏమ్రా నన్నే అంటావా? నాకు లేదా అనుకున్నా చెయ్యి, నాకు లేదా కాలు, నాకు లేదా అని ఏం కూడా అన్నీ చేస్తూ ఉంటుంది. ఇక అది దైవికమైన కుటుంబమే అంటారా? ఎదురు కూర్చోవచ్చు అంటారా? కాదు కదా. దైవికమైన కుటుంబం. ఒకవేళ భర్తే ఒక మాట అన్నాడు అనుకో, భార్య ఏం చేయాలి? సహించాలి. ఒకవేళ భార్య ఒక మాట అందనుకో, భర్త ఏం చేయాలి? సహించాలి. నేను పురుషుణ్ణి, మగోణ్ణి. ఎవడంటాడు? 3 పూట్ల బోవెట్టలేనోడు కూడా మగోడే. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగుందా? కొంచెం ఘాటుగా ఉంది కదా. ఇంట్లో అన్నం పెట్టడు, ఇంట్లో ఏమి చేయడు, కానీ ఈయన ఏమంటాడంటే నేను మగోడిని. దేనికి రా? దేనికి మగోడును? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మగోడివే, నువ్వు పురుషుడివే, నువ్వు స్త్రీవే, కానీ ఎలాగుండాలంటే నీ కుటుంబం దైవికంగా ఉండాలి. హల్లెలూయా. మీరు జుట్లు పెట్టుకొని కొట్టుకొని రోడ్డుకు వస్తే ఎవరైనా చర్చికి వస్తారా? వస్తారా? మీరు జుట్లు పెట్టుకొని కొట్టుకుంటే చర్చికి వస్తారా? ఆమె రక్షించబడాలని ఆమె కొంది, పక్కన ఆమె కొంది చర్చికి రావాలని. నిన్ను చూస్తే ఆమె అనుకుంది నేనే బెటర్ అనుకుంటుంది. ఆమె అంటుంది మేమే బెటర్ కాదు నీకంటే, మీకంటే మేమే మంచుకున్నాం అంటున్నామా? పక్కింటామా. మీ ఇంట్లో గిన్నెల సౌండ్ విన్నప్పుడల్లా గుండెలు పగిలిపోతున్నాయి ఆమెకి. చర్చికి రమ్మంటే రానంటుంది. ఇప్పుడు ఎందుకు? నువ్వే చెడగొట్టావు, నువ్వే ముళ్ళు అయ్యావు. చర్చిలో ముళ్ళులు ఇరిగిపోవాలి యేసునామములో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో ముళ్ళులాగా ఉంటారు కొంతమంది. పక్కనోడు రావటానికి ఇబ్బంది పడతాడు, ఎందుకంటే నువ్వు గుచ్చుకుంటావని. నువ్వు అట్లా తయారయ్యావు, ముళ్ళులాగా తయారయ్యావు. ముళ్ళు ఇరిగిపోవాలి యేసునామములో. హల్లెలూయా. నీ ద్వారా 10 మంది రావాలా? నీ ద్వారా అందరూ చెడిపోవాలా? మరి నువ్వెందుకు ముళ్ళులాగా తయారవు? ఎవరిని చూసినా గుచ్చుతావెందుకు? నువ్వేదో కరెక్ట్గా ఉన్నట్టుగా. ఆ కంట్లో దూలం చూడు, ఆ కంట్లో నలుసు చూడు, ఆ కంట్లో అది చూడు. మరి నీ కన్ను అంత తేటకుంది, వైరస్ వచ్చింది నీ కన్నుకేగా. నీ కన్నుకేగా మొత్తం ఎర్రగా అయిపోయింది, రెడ్డిస్ అయిపోయింది మొత్తం. నీ కన్నులే కదా పచ్చగావర్లు బట్టి చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరిని భూతద్దంలో పెట్టి చూస్తావే, ఏమో సరిగ్గా లేదు. మరి నువ్వు సరిగ్గా ఉన్నావా? ఎవరికి మనం ఆటంకకరంగా ఉండకూడదు, అందరికీ మాదిరికరంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం దైవికంగా ఉండాలి, నీ పిల్లలు దైవికంగా పెంచాలి. వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వేం వాళ్ళకి ఎలాగున్నావంటే ఒక దెయ్యాల కొంప కనుక ఎలాగైతే గందరగోళం కొడుతూ అలాగుంటే నీ పిల్లలు మార్చబడతారా? రోడ్డు మీదకి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారు, రోడ్డు మీదకి వెళ్ళి కొట్లాడుతున్నారండి క్రైస్తవులు. ఎంత ఘోరం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
సరే ఒకసారి తిట్టావు, 2 సార్లు తిట్టావు, 3 సార్లు అన్న మనస్సాక్షి లేదా? దాన్ని పీకేసి ఏడపాతేసావు. మనస్సాక్షి తెలుసా? ఉంటుందా? మనస్సాక్షి లోపట ఉంటుంది కదా, గద్దెస్తుంది కదా, ఒకటి ఉంటుంది కదా, లోపట ఒక స్వరం ఉంటుంది కదా. నువ్వు చెడుగా మాట్లాడినప్పుడు, చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు, చెడుగా నువ్వు ఇతరుల గురించి చెప్తున్నప్పుడు ఒక లోపట ఒకటి ఉంటుంది కదా, లోపట ఒక స్వరం ఉంటుంది కదా, దాన్ని చంపావు. మనస్సాక్షి అనేది నీ లోపల చచ్చిపోయింది అనుకో, నువ్వు ఏదైనా చేయటానికి తెగిస్తావు. అదే నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ నిన్ను హెచ్చరిస్తుంది అనుకో, దేవునికి భయపడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారే మనస్సాక్షి లేదే, పీకి పాడేరా. అదేమన్నా సీటు కవరా, లేకపోతే అదేమన్నా ఫ్లవరా పీకి పడేయటానికి? చాలామంది దాన్ని చంపేస్తారండి. మనస్సాక్షి గద్దిస్తుంది. ఈరోజు చర్చికి పోలేదుగా, సినిమా చూస్తూ కూర్చున్నావుగా, కిలో మటన్ తెచ్చుకొని వండుకొని చక్క లొట్టలు వేసుకొని తింటున్నావు, కానీ మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, ఇది పర్లేదులే, జోసయ్య గారు అట్లాగే చెప్తాడులే. ఈ మనస్సాక్షి చెప్తూ ఉంటే ఈ లొట్టలు వేసుకొని తినేమంటదే, ఏం కాదులే, వచ్చేవారం బాతలే, వచ్చేవారం కూడా రాదు, వచ్చేవారం కూడా రాదు. అయ్యగారు మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా మీరు మాట్లాడండి, ప్రభువా మీరు దర్శించండి ప్రభు అంటే, ఈ లోపల ఉన్న మనస్సాక్షి, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, ఇక్కడ ఆత్మ నన్ను దర్శిస్తుంది, నువ్వు చర్చికి వెళ్ళాలి నడువు అని అంటే ఏమంటది, లేదు ఈ ఒక్క వారం కూడా రిలాక్స్, ఎండకి వ్యాపారం చేసి ఎండ దెబ్బ తగిలింది కదా, తెల్లగల తెచ్చుకొని తాగా. ఏ కళ్ళు తెచ్చుకొని తాగిందంట? తెల్లగలు తెచ్చుకొని తాగా. ఈ వారం పోతే బాగోదే, మరి ఏ వారం పోతావమ్మా? ఇక పెట్టి కట్టినప్పుడే నిన్ను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా దేవుని సన్నిధి విషయంలో ఆసక్తి లేకుండా లోకానుసారంగా తిరిగేటోళ్ళు ఎంతమంది లేకపోలేదు, అవునా కదా? ఆదివారం దేవుని సన్నిధి కంటే బేరం ఎక్కువ అనేటోళ్ళు ఎంతమందో, ఆదివారం దేవుని వాక్యం కంటే కుటుంబం అని లోపట పనులు చేసుకునే వాళ్ళు ఎంతమందో, ఆదివారం దేవుని ముఖాన్ని చూడాలనుకునేటోళ్ళు తక్కువ. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని సన్నిధిలో దైవికమైన ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు దైవికంగా కొనిపోతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేశాడంట? క్రీస్తుకి మనల్ని ప్రధానము, చెప్పండి ఏం చేశాడంట? ప్రధానం తెలుసా? ప్రధానం చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటారు ఎవరైనా? అబ్బాయికి అమ్మాయికి ప్రధానం అయిపోయిన తర్వాత పూలు పండ్లు పెట్టుకున్న తర్వాత, పిల్లగాడు మాది అనిపించుకున్న తర్వాత, ఒక 10 రోజులు గడిచిన తర్వాత అబ్బాయి మాకు వద్దని అంటారండి? అమ్మాయి మాకు వద్దని అంటారా? అనరు. ఒకవేళ అలాగా అంటే పెద్ద మనుషుల్లోకి ఈడ్చి, అందరం మా ఊరు మధ్యలోకి ఈడ్చి, ఏదో ఒకటి వాళ్ళ మీద నింద మోపి క్యాన్సిల్ చేసుకుంటారు, అవునా కదా? పీటల దాకా వచ్చిందండి పెళ్ళి, కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఏమైపోయిందంట? పీటల దాకా వచ్చింది పెళ్ళి, దగ్గరకు వచ్చింది పెళ్ళి, మధ్యలో అయిపోయింది, తెగదెంపులు అయిపోయింది. ఎందుకు తెగదెంపులు అయిపోయింది? ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు, ఒకళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోవాలా, ఏదో సంథింగ్ తేడా పడింది కాబట్టి ఏమైపోయింది? కట్ అయిపోయింది. అలాగే క్రీస్తుతో ప్రదానం చేయబడిన తర్వాత చాలామంది క్రీస్తు దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోయేటోళ్ళు ఎంతమందో, అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. నేనన్నా పోవాలి, దేవుడన్నా రావాలి, నేను క్రీస్తు దగ్గర నుంచి వెళ్ళిపోను. హల్లెలూయా. ఆయనకు ఒకసారి నేను ప్రదానం చేయబడ్డా, నా ప్రాణమన్నా పోవాలి, లేదంటే యేసయ్యన్నా రావాలి. అంతేనా అమ్మా? మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం.
చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఎలాగున్నాడంట? సేవకుల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడంటే సేవకుల విషయంలో తీతు ఆసక్తి కలిగి ఉన్నాడు. మా విషయంలో కాదు, మీ విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉన్నాడు. దైవికమైన ఆసక్తి కలిగి మా అవసరాలు తీర్చడమే కాదు, మా అక్కర్లు తీర్చడమే కాదు, మాకు తోడ్పడటమే కాదు, మీ విషయంలో కూడా ఇతడు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీతు దైవజనుల విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఒకటి, మనము దేవుని విషయంలో దైవాసక్తి కలిగి ఉండాలి. రెండు, దైవజనుల ఎడల మనము ఆసక్తి కలిగి ఉండాలి. మనం దైవజనులు ఎలాగ ఉండాలి చెప్పండి? ఎలాగ ఉండాలి అమ్మ? ఎలాగ ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. చాలామంది చూడండి, మేము అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాం, కానీ దైవజనుల విషయంలో ఆసక్తి కలిగి ఉంటాం. దైవజనుడు అని అంటే ఎవరో తెలుసా? దేవునికి నీకు ఒక అద్భుతమైన మధ్యవర్తి. దైవజనుడు అంటే ఎవరో తెలుసా? దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. దైవజనుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఆదిలోనే తన ప్రణాళికలో ఎన్నుకున్న ఒక అద్భుతమైన దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు విషయంలో అలనాడు ఒక భక్తుడు చెప్తున్న మాట, ఆ భక్తుని గురించి పౌలు చెప్తున్న మాట, నా ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎలాగున్నాడంట? పౌలు ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడంట. అంటే దైవజనుడి పట్ల ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత ఆశ, ఎంత వాంఛ. మా దైవజనుడిని గమనించుకోవాలి, మా దైవజనుడికి పరిచర్య చేయాలి, మా దైవజనుడు కుడిభుజంగా ఉండాలి, మా దైవజనుడిని ఎంబడించాలి, మా దైవజనుడు అడుగు జాడలో నేను నడవాలి, మా దైవజనుడు ఏది చెప్తే నేను అది చేయాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో అలాంటి వారు సంఘములో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆశలు చల్లారిపోయిన వాళ్ళు కాదు, ఆశల్లో అర్థమవుతుందా, అణగారిపోయిన వాళ్ళు కాదు, ఆశల్లో చిగురించేవారు, ఆశల్లో పుష్పించేవారు, దైవజనుడి కొరకు నిలబడేవారు కావాలి. హల్లెలూయా. ఏం దైవజనులండి, ఏం సంఘం అండి, ఏం సేవ అండి, మా వల్ల కావట్లేదని అన్నావా, సాతాను నీ కుడిభుజాన్ని తడుతున్నాడని అర్థం. అర్థమవుతుందా? దైవజనుడి పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటానంటే దేవునికి నువ్వు బహు దగ్గరగా ఉన్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు మనుషుల్ని కాదు ప్రేమించేది, దేవుని ప్రేమిస్తున్నట్టుగా దైవజనులు కూడా నువ్వు ప్రేమించాలి. అర్థమవుతుందా? దైవజనుల పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట పలకూడదు. దైవజనుడు మాట చెప్పాడా, దానికి ఎంతైనా నువ్వు విధేయత చూపించాలి, ఎంతైనా తగ్గించుకోగలగాలి. అట్టి వారిని దేవుడు ఆకాశానికి హెచ్చించుతాడు, అట్టి వారిని దేవుడు శిఖరం మీద నిలబెడతారు, అట్టి కుటుంబాలను దేవుడు విస్తరింపు చేస్తాడు, అట్టి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు కనబరిచిన ఆసక్తి, దైవజనుడు పట్ల నువ్వు నిలిపిన శ్రద్ధలు, దైవజనుడు పట్ల నిలిపిన ఆ ప్రేమని దేవుడు మర్చిపోటకు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. చాలామంది అంటారు, మాకెందుకండి, మేము ఏడ మోస్తామండి, మేము ఏడ పట్టించుకుంటామండి, మా వల్ల కాదండి, మేము చేయలేమండి. నువ్వు చేయలేవా? నువ్వు పట్టించుకోలేవా? దేవుడు నిన్ను కొన్నాడే, దేవుడు నిన్ను ఆస్వాదించాడే, దేవుడు నీ దీనస్థితిని బాగు చేశాడే, రోత జీవితాన్ని పరిశుద్ధంగా మార్చాడే, లోకములో సాక్ష్యం లేని నీకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడే, లోకములో లేని విలువ దేవుడు నీకు విలువిచ్చాడే. దేవుడు తన సొత్తుగా మార్చుకుంది ఎందుకో తెలుసా? తన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి. హల్లెలూయా. నేను మొయ్యలేనండి అని అంటున్నావు. నువ్వు మొయ్యలేని భారం దేవుడు నీ మీద పెట్టలేదే. దేవుడు పెట్టాడా? నువ్వు మొయ్యలేని కష్టాన్ని దేవుడు నీ మీద పెట్టలేదుగా. చాలామంది మాకెందుకులని వెళ్ళిపోతున్నారు. మేము పట్టించుకోలేక మేము చెయ్యలేం, మా వల్ల కాదు అని ముఖాన్ని చాటేసి ఏదో సాకు మాటలు చెప్పి దైవజనుడు కొంతమందితో మాట్లాడాలంటే భయం, ఏమనుకుంటారని భయం, స్వేచ్ఛ లేదు.
వీళ్ళు నా వాళ్ళు, నా మాట వింటారన్న ఒక ఒక నమ్మక కోల్పోతున్న పరిస్థితులు. ఏమన్నా చెప్తే ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో, నన్ను ఏదో అనుకుంటారేమో అని దైవజనుడు చెప్పలేని పరిస్థితులు. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాను నానా? హల్లెలూయా. పౌలు అంటాడు, ఏయ్ ఎలాంటి వాడు తెలుసా? నా పక్కన నాతో ఉన్న శిష్యుడు ఎలాంటి వాడు తెలుసా? నా గుండెకి దగ్గరగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా విషయంలో ఆసక్తి కలిగిన వాడు, ఆసక్తి లేనివాడు కాదు. నన్ను వెంబడిస్తున్న వాడు ఎవరో తెలుసా? శ్రమలను సైతం ఓర్చుకొని నా కొరకు నిలబడగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఏదైనా కష్టం వస్తే, సంఘములో ఏదైనా బాధ కలిగితే, ఏదైనా అవమానం కలిగితే దగ్గరకు రావు. నిన్ను బతిమాలుకోవాలి. నీ దగ్గర దైవజనుడే తగ్గించుకోవాలి. నీ మాటలు ఎక్కువ ఉండాలి, దైవజనుడి మాటలు నీ దగ్గర తక్కువ ఉండాలి. నీకు భయపడాలి సేవకుడు. నీ రేంజ్ అది, నీ భక్తి అది. అలాంటి భక్తి దేవుడు అంగీకరిస్తాడా? అలాంటి విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడా? అలాంటి పరిశుద్ధతని దేవుడు అంగీకరిస్తాడా? కాదు. కానీ దైవజనుడు నోట నుండి పలకగలిగిన ఒక అద్భుతమైన సాక్ష్యం, నీ గురించి చెప్పగలిగిన ఒక అద్భుతమైన మాటలు దైవజనుడు నోటి నుండి రావాలి. హల్లెలూయా. ఫలానా కుటుంబం ఉందంటే నా కొరకు ప్రాణం పెడతారండి. ఫలానా అన్నాడంటే నేను ఏదైనా అర్ధరాత్రి ఫోన్ చేసిన నా ఫోన్ కాల్ రాంగ్లోనే నన్ను ఎంబడించగలుగుతాడండి. నేనంటే నా సంఘానికి ప్రాణం అండి. దేవుని కొరకు వాళ్ళు ఆసక్తిని కనపరుస్తాడని దైవజనుడు చెప్పాలి. హల్లెలూయా. హలో అన్నా, ఎక్కడున్నావు అన్నా అంటే, లేనన్నా అవుట్స్కట్లో ఉన్నా. ఏ కట్లో ఉన్నాడా? లేనన్నా, అందుబాటులో లేనన్నా. అయ్యగారు ఫోన్ చూడగలను, ఏదో చెప్తాడని చెప్పేసి ఇటు సైలెంట్లో పెట్టేస్తాడు. నీ దొంపదేగ. దేవుని స్తోత్రం చెప్పు. అయ్యగారు ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తాడని భార్యతో చెప్తాడు. ఇదిగో అయ్యగారు ఫోన్ చేశాడా, ఏదో ఒకటి చెప్తాడు, మనకి ఏదో ఒకటి చెప్తాడు. మరి ఎవరు చెప్తే లిఫ్ట్ చేస్తావు నాన్న? కేసీఆర్ చేస్తే లిఫ్ట్ చేస్తావా? లోన్లు ఇస్తారా? దేవుని స్తోత్రం కలుడు గాక. సంఘం అంటే శ్రమలో కూడా నిలబడగలిగిందే సంఘం. సుఖంలో కాదు, ఆశీర్వాదాలలో కాదు, అంతస్తులలో కాదు, కష్టములో కూడా, బాధలో కూడా, ఇబ్బందులో కూడా దైవజనుడు ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? ఇది మన సంఘం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఏ సంఘం ఇది? మన గ్లోరియస్ సంఘం. గ్లోరియస్ సంఘమేనా నానా? గ్లోరియస్ సంఘమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఇల్లు కాబట్టి ఇలాగ మాట్లాడుతున్నాను. పక్కింటికి పోతే అలా మాట్లాడతామా? మాట్లాడం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఇల్లు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాం, మసాలా కొంచెం ఎక్కువ వేస్తున్నాం, మిరపకాయలు కొంచెం ఎక్కువ వేస్తున్నాం, కొంచెం ఘాటుగా ఉంటుంది. అయినా సరే లొట్టలు వేసుకొని మనం తింటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళికి పోయిన తర్వాత అక్కడ కారం వేసాడా, ఉప్పు వేసాడా, సప్పుడు ఉందని చూడం. హల్లెలూయా. కొత్త ప్లేట్లు మార్చేవాళ్ళు ఎంతమందో. పాత ప్లేట్ తీసుకెళ్తే ఇడు కూర వేయడానికి కొత్త ప్లేట్ తీసుకెళ్తున్నారంట. హల్లెలూయా. ఆ ప్లేట్లన్నీ చూసాడు, బిత్తరపోతున్నాడు. ఇడు మనిషా? హల్లెలూయా. వాక్యం కూడా అట్లాంటిదే నాన్న. నువ్వు ఎలాగ స్వీకరిస్తావో అలాగే నీకు దొరికిద్ది. హల్లెలూయా. ఒకసారి పడిద్ది మరి కారం పడినప్పుడు ఓర్చుకోవాలి నాన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. భార్యతో అంటవా, ఇంత కారం పోసావు, నాకు సంబంధం లేదని అంటవా? అను. ఎందుకంటే ఓర్చుకుంటావు, జీవితాంతం పడాలి బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాటలో ఇతడు నా ఎడల దైవాశక్తి కలిగి ఉన్నాడు. రెండో వాక్యం చూద్దాం. చూడండి, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. గట్టిగా చదవండి అన్న. చెప్పాలా? పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువునానా?
చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎపఫ్రా గురించి పౌలు అద్భుతంగా సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా ఎడల మాత్రమే కాదు, మీ ఎడల కూడా చాలా ఆసక్తిపరుడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనివాడు. అతడు రోగి అయి ఉన్నాడు, అతడు చాలా బలహీనుడు. అయినా కూడా ఆయన మిమ్మల్ని చూడాలని, మీతో ఉండాలని, మీ ఎడల వాంచగలిగిన వాడై మీతో కూడా అతడు మీకు పరిచర్య చేయాలని చాలా పోరాడుతున్నాడు. అట్టి వాణ్ణి చేర్చుకోండి, అట్టి వాణ్ణి ఘనపరచండి, అట్టి వాణ్ణి ఎడల మీరు ప్రేమను కనపరచండి అని పౌలు గారే చెప్తున్నాడు. నాకు దుఃఖం కలగకుండా నిమిత్తం దేవుడు ఆయన్ని కనికరించాడు, ఆయన్ని దేవుడు ముట్టాడు, ఆయన్ని దేవుడు బాగు చేశాడు, ఆయనకి దేవుడు మరలా ఆరోగ్యాన్ని కలగజేశాడు. ఎందుకంటే తెలిసిన అతడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా అతడు దైవాశక్తితో మీ ఎడలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎలాంటి వాడంట? ప్రాణాన్ని కూడా లెక్క చేయడంట. సంఘం నిమిత్తం ప్రాణాన్ని ద్వేషించాడంట. ఆత్మల విషయమై, దైవజనుల విషయమై, దేవుని విషయమై చాలా లక్ష్యం, చాలా ఆసక్తి, చాలా వాంఛ. అతడు చాలా ఆత్మీయతలో జీవిస్తున్న వ్యక్తి. అందుకనే దేవుడు అతని ఎడల కనికరపడ్డాడు. అందుకనే దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. అందుకనే దేవుడు ఆయన మరలా బ్రతికించాడు. అందుకనే దేవుడు మరలా సజీవ సాక్షిగా నిలిపాడు. ఎందుకో తెలుసా? అతనుకున్న ఆశ ఒకటే, సంఘం మహిమ కలిగిన రాకడికి సిద్ధపడాలని. హల్లెలూయా. అయితే తన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదంట. ఏం చేయలేదంట? ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. చాలామంది ప్రాణాన్ని ప్రేమిస్తారు, ప్రాణాన్ని ద్వేషించేవారు సంఘంలో కనబడట్లేదు. కనబడుతున్నారా? 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రాణం అల్లాడిపోతుంది. అమ్మ అంటుంది బండి మీద, అయ్యా ఎండగా తట్టుకోలేక ఊపిరి ఆడట్లేదు అయ్యా అంటుంది. ఒక్కబో చచ్చిపోతున్నావు అయ్యా అంటుంది. మంచిది, పరలోకంలో దేవుడు నీకు ఏసీ పెట్టేస్తాడు. ఒకసారి నా భాష అర్థమవుతుందా? పరలోకంలో దేవుడు నీకు ఏం పెట్టేస్తాడు? ఏసీ. నాన్ ఏసీ కాదు, మంచి ఏసీ పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక్కపోతలో, ఎండలో, అర్థమవుతుందా, భయంకరమైన వేడిలో కూడా నువ్వు ప్రాణాన్ని ద్వేషించి దేవుని కొరకు ఆశతో నిలబడ్డావు చూడు, దాన్ని బట్టి దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. రాత్రి కోటానికైతే నేను వస్తా కానీ, అయ్యో నువ్వు పగల కోటానికి పో, అయ్యగారు ఏమన్నా అంటాడేమో. అమ్మగారు చెప్పి దయ్యగారితో, నేను పగల కోటానికి రాలేను, ఎందుకంటే ఒక్క పూతక దచ్చుకోలేక గుండెరిపోయి చచ్చిపోయి చర్చిలో పరలోకానికి వెళ్ళిపోతాం. చర్చిలో చచ్చిపోతే ఎంత భాగ్యమో. హల్లెలూయా. అవునా కాదా? పగల కోటానికి రేకులు మంట, ఒళ్ళు మంట, చేతులు మంట, నా ప్రాణం అల్లాడిపోద్దయ్యా. నేను ఏసీలో ఉండలేక, నేను ఏసీలో ఉండాలి, కూలర్ కింద ఉండాలి, చల్లగాలి కింద ఉంటే నా ప్రాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో బండి అట చస్తే నరకానికి పోతావు. చర్చిలో ఒక్క పోతలోనైనా నేను నిలబడి నీ ప్రాణాన్ని ద్వేషిస్తే దేవుని పరలోకంలో చేర్చుకుంటాడు. హల్లెలూయా. పగలు ఇంతమంది వస్తున్నారంటవా? రాట్లా కదా? ఈయన అంటాడు ప్రాణాన్ని ద్వేషిస్తున్నానే. నిజం అక్క, నేను నా ప్రాణాన్ని ద్వేషిస్తాను అంటాడు.
నా ప్రాణాన్ని లెక్క చేయట్లేదు అంటాడు. మరి మీరెందుకు లెక్క చేస్తున్నారు? ప్రభు కోసం ప్రాణం ఎవడైతే పెడతాడో వారి కోసం దేవుడు అద్భుతంగా ప్రాణం పెట్టేశాడు కదా. హల్లెలూయా. మరి ప్రాణాన్ని కూడా దేవుని కొరకు ఏం చేయాలి? ధారపోయాలి. ప్రాణాన్ని ఏం చేయాలి? ఊరుకోండి, బాగా చెప్తారు. ప్రాణాన్ని ఎవరు ధారపోతారు? ఏది అడిగిన ఇస్తాం కానీ ప్రాణం ఇస్తామా? ఇస్తారండి? నా గుండె అడిగాయి గారా, నేను ఇచ్చేస్తాను. ఉట్టిదే కష్టం వచ్చింది అక్క, లలిత అక్క అని ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్. ముందు నువ్వే స్విచ్ ఆఫ్ చేసుకుంటావు. ఆడ డబ్బులు అడుగుతాడు ఈ అయ్యగారు అని. హల్లెలూయా. నన్ను ఏది అడిగినా నేను ఇస్తా కానీ ప్రాణం అయితే ఇయ్యను. ఉత్తిదే ప్రాణం ఇవి ఏదియో. కోటాలకు ఏమి ఇచ్చినవని చెప్తున్నావు? అయ్యగారు చూసుకుంటాడు. అన్నీ పరలోకం నుంచి కట్ల పడిపోతున్నాయి. ఏం పడిపోతున్నాయి? మీకు ఆ దర్శనం చూస్తారా? అయ్యగారు చూసుకుంటాడు. మనం దులుపుకొని వద్దాం అక్కో కూర్చొని కొంతమంది బైబిల్ తీసుకొని దులుపుకొని వెళ్ళిపోతారు. అరే 3 రోజులు కోటాలు ఎవరి కోసం పెట్టాడు అక్క? ఎవరి కోసం పెట్టాడు? లేదు, మా బ్లెస్సీ కోసం పెట్టాడులే. బాగా చదవట్లేదని ఆమె అన్నిట్లలో పోస్తే ఆమె కోసం పెట్టాడు కూటం. ఎవరి కోసం పెట్టాడు అక్క? అన్న ఎవరి కోసం కూటం పెట్టాడు అయ్యగారు? వెనకాల ఉన్న అన్నలు మీరు బాగా తెలివిగలని నాకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమే కూటం అయిపోగలను, ఆమె అనగలను, కళ్ళు మూసుకోగలను, పరాలు అయిపోవాలి మనం ఇక్కడి నుంచే. రెండో కంటికి కనపడకూడదే. నేను బండి స్టార్ట్ చేస్తాను, నువ్వు ఎక్కేసేయాలి. ఎంత తెలివిగల్లోడో. చర్చి విషయంలో చుట్టం వస్తే 2000 ఖర్చు పెడతావు. చర్చిలో కూటం అంటే మన దగ్గర డబ్బులు ఏడున్నాయి? మొన్న కట్టడానికే, లోన్ కట్టడానికే లేవు, కిస్తీ కట్టడానికే లేదు, బండి ఓడబిక్కు వెళ్ళా, ఇంటి రెంట్ లేదు. చుట్టం మొత్తం 2000 ఖర్చు పెడతాడు. మళ్ళీ ఆడి తెల్లగలు పోయాలి, నల్లగలు పోయాలి, అన్ని కళ్ళు పోయాలి, వాడి మొక్క డక్క అన్నీ పెట్టాలి. ఆడు అన్నీ ఊడ్చుకొని తినేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు మళ్ళీ రోడ్ల మీద పడతాడు. కానీ దేవుని విషయంలో పడట్లేదే తమ్మి. పడితే దేవుడు ఎప్పుడో నీ అప్పు కట్టోడే. బోలి పెలగల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చుట్టాల విషయంలో ఉన్న ఆసక్తి దేవుని సంఘంలో ఉండదు, మీటింగులలో ఉండదు. సేవకులు ఎడల చుట్టం కదా, ఒత్తాడాడేసుకొని ఎక్క ముక్క దీన్ని మూచి దుడుచుకొని అక్క వెళ్ళొస్తానంటాడు. ఏమన్నా లాభం ఉందంటారా? లాభం ఉందా? లేదు కదా. నువ్వు దేవుని కోసం విత్తుతున్న ప్రతి పైసాకి దేవుడు పరలోకంలో లెక్కగట్టి నిన్ను ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నైనా చెప్పుకో కానీ మా దగ్గర చింతకాలు రాలో. కొంతమంది అనుకుంటున్నారు, ఏబా చెప్పుకా ఇవన్నీ చెప్పుకోవాలా మాకు, మేము సురేష్ అయ్యని చూసిన వాళ్ళం. నువ్వు ఎవరినైనా చూసు కానీ వాక్యాన్ని చూస్తే తమ్మి బాగుపడిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సత్యం నాన్న, ఈ సత్యం నువ్వు గనక దేవుని విషయంలో, దైవజనుల విషయంలో దైవాశక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈయన ఎలాగున్నాడంట? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయట్లా, ప్రాణాన్ని కూడా ద్వేషిస్తున్నాడు, దేవుని కొరకు ధారపోస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి సంఘంలో? దేవుని కొరకు ఖర్చు అయిపోయేటోళ్ళు ఉన్నారా? దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆసక్తి కలిగిన వారు ఉన్నారా? లేరు, చల్లారిపోతున్నారండి. అయ్యగారికి ఇస్తే కారు కొనుక్కుంటాడు, అయ్యగారికి ఇస్తే బుల్లెట్ కొనుక్కుంటాడు, అయ్యగారికి ఇస్తే ఇంకేమో కొనుక్కుంటాడు. నీ దొంపదేగా అయ్యగారు నడుచుకుంటూ రావాలనుకుంటున్నావా? అయ్యగారు ఇంకా పాత బండి మీద రావాలని కోరుకుంటున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు దీవించబడటం కాదు నాన్న, అయ్యగారు ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యగారు ఒక్కడే దీవించబడటం కాదు, అయ్యగారికి ఇచ్చిన వస్తువులన్నీ కూడా సంఘానియే. ఎవరే? రేపు చర్చి ఏడ కొన్నారానికి ఎవరిది అది? నీ పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు ఏంటి? బ్లెస్సీ పేరు మీద కానీ ఆడి పేరు మీద ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తాడా? ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడు? మరి ఎవరి పేరు మీద చేస్తాడు? సంఘం పేరు మీద చేస్తాడో. మరి ఒక 10,000 రూపాయలు ఇటని నువ్వు చచ్చిపోతావు ఎందుకు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాండే.
నీ ఊర్లోనే సంఘం ఉంటుండే, నీ ఊర్లోనే చర్చి ఉంటుండే, నీ ఊర్లోనే ద్వారం ఉంటుండే, నీ ఊర్లోనే బోర్డు ఉండే, అన్నీ నీ పేరు మీదే ఉండగా ఇంక నీకేంటి చింత? అయ్యోనంటో చర్చికి స్థలం కొంటున్నాడంట, మరి నువ్వేం చేస్తావంట? మేమేం చేయం. ఊరు బయట కొంటే ఎవడొస్తాడు? ఊళ్ళో కొంటే వస్తాం. బస్ స్టాండ్ పక్కన కొను, మరి దేవుని స్తోత్రం చెప్పండి. బస్ స్టాండ్ పక్కన కొను, బస్ స్టాండ్ పక్కన నువ్వు కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో, చక్క సంఘం నడిపేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకెక్కడిస్తే అక్కడ మనం ఉండటం మనకి క్షేమం. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం వాక్యం ఏమి విన్నాం ఒకసారి చెప్పండి. దైవజనులకి వ్యతిరేకంగా ఏది కూడా మనము మాట్లాడకూడదు, చేయకూడదు. దేవుని కొరకు ఏమైపోవాలి? మనం ఖర్చు అయిపోవాలి, ప్రాణం పెట్టాలి. ఆ విషయంలో కూడా మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రతి దాన్ని కూడా దేవుని కొరకు అర్పించగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికిచ్చి భిక్షమెత్తుకున్నవాడు చరిత్రలో నేను ఉన్నాడా? ఈయకుండా భిక్షమెత్తుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థమవుతుందా? దేవుని విషయంలో మీరు ఆసక్తి కలిగి మీరు ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు రావాల్సిన ఆశీర్వాదాలు, మేలులు ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలకి ఇస్తాడు. హల్లెలూయా. అయితే ప్రాణాన్ని దేవుని కొరకు ఎవరైనా ధారపోయగలిగితే అట్టి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. వీళ్ళు డబ్బులు మాత్రమే కాదు, ధనం మాత్రమే కాదు, ఆస్తి మాత్రమే కాదు, బంగారం మాత్రమే కాదు, వాళ్ళ ప్రాణాలు కూడా నా కీటానికి వెనకంజ వేయని వారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన ఒక అద్భుతమైన సంఘం, అలాంటి సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సంఘముగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? చాలా ఉన్నాయి. ఆసక్తి, దైవికమైన ఆసక్తి గురించి మాట్లాడాలంటే ప్రియులారా తెల్లవారిపోద్ది. కానీ నేను చెప్తున్న దేవుని సన్నిధి, దేవుడు నాతో చెప్పమంది, మీరు దేవుని విషయంలో ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగిన వారై ఉండాలి. ఎలాగుండాలి? ఆసక్తి తగ్గిపోకూడదు. ఆదివారం ఆసక్తి తగ్గకూడదు, శనివారం తగ్గకూడదు. అర్థమవుతుందా? దేవుని విషయంలో ప్రాణం పెట్టని ముందుకు రా. దేవుడు దాన్ని చూసి నీ పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అర్థమైంది? నీ దరిద్రత, నీ శాపం, నీకు కలిగి ఉన్న లేమి, కొరతలని దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన కోసం నువ్వు ప్రాణం పెడుతున్నావు కాబట్టి. ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోయాడేమనుకుంటున్నావు? మర్చిపోడు. ఆయన నీ పిల్లలను దేవుడు తరతరాలు ఆశీర్వదించడానికి ఆయన బాహు చాపి ఉంచి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి ఆసక్తి, అలాంటి దైవికమైన ఆలోచనలు, అలాంటి దైవికమైన ఆ వాంఛ నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దైవికంగానే కొనిపోబోతున్నాడు. అయితే మనం క్రీస్తుకి ప్రదానం చేయబడ్డాం. ఎవరికి ప్రదానం చేయబడ్డాం? చెప్పండి, ఎవరికి చేయబడ్డాం? యేసయ్యకి ప్రదానం చేయబడ్డాం. అయితే యేసయ్యకి ప్రదానం చేయబడిన మనము ఎలాగుండాలంటే దైవాశక్తితో ఎదురు చూస్తూ ఉండాలి, దైవాశక్తితో కనిపెడుతూ ఉండాలి, దైవాశక్తితో దేవుని కొరకు మనం నిలబడి ఉండాలి. అలాగ మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దీవించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా మోకరించుదాం దేవుని సన్నిధిలో. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం.